ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 100 స్టేట్మెంట్లు ఇవ్వచ్చు, అధికార పక్షంలోకి వచ్చినప్పుడు నీ సత్తా ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి స్టేట్మెంట్లన్నింటినీ బీఆర్ఎస్ సోళ్ళు ఆయనకే వినిపిస్తున్నారు. సీతక్క కంటతడి, కామారెడ్డిలో అయ్యో అంటూ క్రిందటిసారి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కంటతడి పెట్టి మాకెవరికి సహాయం అందించలేకపోయింది ప్రభుత్వం అని చెప్పింది. ఇప్పుడు అదే కామారెడ్డిలో మునిగిపోయినటువంటి వాళ్ళని స్థానికులు కాపాడుకున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వ యంత్రాంగం అనేటటువంటిది 10% పనిచేస్తే స్థానిక ప్రజలే 90% పనిచేసి కాపాడుకున్నటువంటి పరిస్థితి. తెలంగాణలో వరదల విషయంలో మొదటి రోజు మాత్రం పూర్తిగా విఫలమైంది అని చెప్పాలా ప్రభుత్వం. మొదట అనాలా, 2 రోజులు అనాలా, 3వ రోజుకి ఇవాల్టికి కాస్త పని జరుగుతోంది. ఇవాళ హెలికాప్టర్లు నడిచినాయి, రెస్క్యూ చేసుకొచ్చారు. నిన్నైతే వాగుల్లో కార్లు కొట్టుకుపోతున్నా దిక్కు లేదు, వాగుల మధ్యలో చిక్కుకుపోయినా దిక్కు లేదు, కొట్టుకుపోయిన వాళ్ళు కొట్టుకుపోయినట్టే, చనిపోయిన వాళ్ళు చనిపోయినట్టే, సర్వనాశనం అవుతున్నటువంటి వేళ చివరికి ఆ హాస్టళ్లలో చిక్కుబడిపోయిన వాళ్ళని, భవనాల్లో చిక్కుబడిపోయిన వాళ్ళని బయటికి తెచ్చేవాళ్ళు లేక సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇంకా ఆంధ్రాలో అయితే విజయవాడ లాంటి చోట్ల వరదలు వచ్చే టైంలో ముందు తెలివితేటలుగా ఇంటర్నెట్ సర్వీసెస్ ఆపేయడం వల్ల బయటికి రాలేదు ఆ విషయాలు. అక్కడ శుభ్రంగా అవి అలాంటిది ఇంకా తెలియలేదు అనుకుంటా రేవంత్కి, ఆంధ్రాది ఇంకా అది నేర్చుకున్నట్లేడు కాబట్టి సిగ్నల్స్ వదిలేశారు. దాంతో శుభ్రంగా అవన్నీ ప్రజలందరూ చూశారు. ఫైనల్గా ఇవాల్టికి మొత్తం సిస్టమ్, అధికార యంత్రాంగం అంతా రంగంలోకి దిగింది, ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇప్పుడు ఇక తదుపరి యాక్టివిటీస్ వేగంగా చేస్తున్నారు.